ఇక రాజమండ్రి బులినేని కిమ్స్ ఆసుపత్రిలో లైంగిక వేధింపులు తాళలేక ఓ ఫార్మసీ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం చేసింది. బులినేని కిమ్స్ ఆసుపత్రిలో పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఫార్మసీ స్టూడెంట్ రాజమండ్రిలో ఈ నెల 24న సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆసుపత్రి ఏజీఎం మాధవరావు దీపక్ వేధింపులే దీనికి కారణమంటూ సూసైడ్ నోట్ రాసింది. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అయితే బాధితురాలి తల్లిదండ్రులకు ఆసుపత్రి యాజమాన్యం ఆలస్యంగా ఈ ఇన్ఫర్మేషన్ అందించింది. బాధితురాలి పరిస్థితి క్రిటికల్గానే ఉన్నట్టుగా వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బ్రెయిన్కు డ్యామేజ్ జరిగినట్టుగా వెల్లడించారు. ఏజీఎం దీపక్ను ప్రకాష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయం కోరుతూ ఆసుపత్రి ముందు బాధితురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. రెడ్ ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏం జరుగుతోంది అక్కడ? హరి, ఈ ఘటన జరిగి 4 రోజులు కావస్తుంది. ఈ నెల 24న ఈ ఫార్మసీ డి ఫార్మసీ చదువుతున్న 6వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నల్లపు నాగాంజలి ఒకవైపు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడే పనిచేస్తూ ఇందులో ఫార్మసిస్ట్గా ప్రైవేట్గా జాబ్ చేస్తున్న కొన్నాళ్ళుగా ఈ స్టైఫండ్ తీసుకుంటున్న విద్యార్థిగా కొనసాగుతున్న ఈమె ఈ నెల 24న ఆత్మహత్యకు పాల్పడింది. ఒక నిషేధిత ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. అప్పటికైతే కారణాలు స్పష్టం కాలేదు. మరుసటి రోజు అంటే 24 గంటల లోపు తల్లిదండ్రులు కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ అయితే ఇన్ఫామ్ చేయలేదు. తర్వాత ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందని మాత్రం ఇన్ఫామ్ చేశారు. తల్లిదండ్రులు ఆందోళనగా హాస్పిటల్కి రావడం జరిగింది. ఈలోపు ఆ అమ్మాయి రాసుకున్న డైరీలో మొత్తం వ్యవహారం అయితే బయటపడింది. అందులో ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ అనే వ్యక్తి తన తీవ్రంగా వేధిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో తల్లిదండ్రులు, అదేవిధంగా ఆమె చదువుతున్న వికాస్ కాలేజ్ ఏదైతే డి ఫార్మసీ చేస్తుందో ఆ కాలేజ్ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగడం జరిగింది. రాజమండ్రిలో మొత్తం రోడ్డు దిగ్బంధనం చేస్తే తప్ప ఈ అంశం పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. ఇంత జరుగుతున్నా సరే ఇంకా ఆమె చాలా తీవ్రమైన క్రిటికల్ పొజిషన్లోనే ఉంది. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బ్రెయిన్కి డ్యామేజ్ అయిందనే విషయం, చాలా సివియర్గా ఉందనే విషయాన్ని ఆసుపత్రి వైద్యులే హెల్త్ బులెటిన్ విడుదల చేసి ఇప్పటికే వివరాలు చెప్పడం జరిగింది. ఈ మొత్తం సంఘటనలో మొదటి 3 రోజులు కూడా ఇది ఎవరైతే బాధ్యులని చెప్తున్నారో దీపక్ అనే వ్యక్తిని అయితే అరెస్ట్ చేయలేదు. నిన్న అరెస్ట్ చేసినట్టు పోలీసులు అప్పటికప్పుడు చూపించడం జరిగింది. ఇంతవరకు తమకు న్యాయం జరగలేదు, తమ బిడ్డ ఈ రకంగా రావడానికి కారణం ఏంటనే విషయం స్పష్టం కాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఎందుకంటే ఆసుపత్రి వర్గాల పూర్తి స్థాయిలో తమకు సమాచారం ఇవ్వలేదని, రెండోది తమ బిడ్డను వెళ్ళి చూసుకునే పరిస్థితి లేదు, దూరం నుంచి చూడాల్సిన పరిస్థితి వచ్చిందని తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరో ప్రధాన విషయం ఏంటంటే ఈ సంఘటన జరిగినప్పుడున్న సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తమకు చూపించాలంటున్నారు. అసలు తమ బిడ్డ పరిస్థితి ఏంటి, ఏ రకంగా వెళ్ళిందో అదే రకంగా తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా అన్న ఆందోళన అయితే వారిలో చాలా ఎక్కువగా వ్యక్తం అవుతుంది. మొత్తానికి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశామని చూపించారు. అయితే ఇక్కడ రాజకీయ పలుకుబడి ఇతరత్ర కూడా ఏమైనా పనిచేస్తున్నాయనే విషయం కూడా ఒకసారి పరిశీలించాల్సిన అవసరం కూడా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధర్నా అయితే ఇప్పటికే కొనసాగుతుంది. హరి, రైట్ హరీష్.